ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పిచ్చోడిని తీసుకొని వచ్చి ఎంత నిర్దాక్షిణ్యం చూడండి. పిచ్చోడిని తీసుకొచ్చి నిజంగా వాడు పిచ్చోడే అనుకోండి, ఆ తల్లి ఏడుస్తోంది. ఏడ్చే తల్లికి హిందూ తల్లి ముస్లిం తల్లి ఉండదు ఇక్కడ. ఆ తల్లి ఏడుస్తోంది, పిచ్చోడు నా కొడుకు వాడు ఏం చేయగలుగుతాడని. నిజమే కదా. అంటే పిచ్చోడు ఇంత పర్ఫెక్ట్గా అడ్రస్ ఎత్తుక్కొని ముందు ఉన్న షాపులు ఏమీ పగలగొట్టకుండా చాలా తెలివిగా ఏదో ఒక చోట ట్రైనింగ్ వచ్చినట్టుగా వాడు తాళం మాత్రమే పగలగొట్టి వాడితో పాటు ఇంకొక 7 మంది ఉన్నారని నిన్న ఒప్పుకున్నారు. ఈ 7 మంది తలకాయలు పగలగొట్టకుండా చూడండి ఆ పిచ్చోడికి ఎంత చక్కటి ట్రైనింగ్ ఉందో మరి పాపం. అమ్మవారి గుడిలోకి వెళ్ళి కేవలం అమ్మవారి విగ్రహాలను మాత్రమే తుణాతుణుకలు చేసి లోపల దేవాలయాన్ని కూడా ఏమీ చెయ్యకుండా ఎవరిని కొట్టకుండా ఆవేశంగా తనను తాను కొట్టుకోకుండా ఆ రాయి అక్కడ నీట్గా పెట్టేసి ఆ పాపం పిచ్చోడు వెళ్ళిపోయినాడు. అంటే వాళ్ళు మనని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, ఇది వినేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అనే వాళ్ళ నమ్మకానికి చప్పట్లు కొట్టాలి నిజంగా. సరే, ఈ పరిస్థితి ఇలా ఉండగా నిన్న మేము అందరము ధర్నాకు దిగాం. ధర్నాకు దిగే వేళ్లకు రాత్రి నాకు ప్రత్యేకించి ఒక్క చుక్క మంచినీరు కూడా తాగకుండా రామనామం చేస్తూ, నాకు తెలిసి నిన్న చాలామంది మీడియా అన్నదమ్ములు అక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది. మీరు జీలో చూసినా వేరే వాటిల్లో చూసినా కనిపిస్తుంది. కేవలం పొద్దున్న నుంచి నేను అమ్మవారి నామస్మరణ చేస్తూ మధ్యాహ్నం నుంచి భజన చేయిస్తూ రామనామం చెప్తూ కూర్చున్నాను అక్కడ 6 వరకు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఎందరో మహానుభావులు వీళ్ళు ఎప్పుడు పట్టుబడరు. అసలు ఇదంతా చేయించిందే అక్కడ లోకల్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్. ఈ మహానుభావుడు పోలీసుకి కంప్లైంట్ ఇస్తాడు. చూసుకోండి, ఇది 2 పేజీల కంప్లైంట్. మీకు నేను చూపిస్తాను. 2 పేజీలు పక్కన పెడతాను. దయచేసి ఈ కంప్లైంట్ని చూడండి మీరు. ఈ కంప్లైంట్లో ఒక అద్భుతమైన 2-3 వాక్యాలు ఉన్నాయి. నేను చదివి వినిపిస్తాను. 2 వాక్యాలు. I firmly believe that this attack was premeditated and orchestrated by Madhavi Lata, who along with Mahesh అంటే ఎవడు? పాప పిల్లాడు ఆ గుడి పునర్నిర్మాణంలో కష్టపడి అమ్మవారిని సొంత బిడ్డలాగా చూసుకుంటూ రోజు వెళ్ళి దీపం పెట్టి పూజ చేసుకొని వస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తి నేను అండ్ అదర్స్ ఇన్సైటెడ్ ది మాబ్ టు క్యారీ అవుట్ దిస్ అన్లాఫుల్ యాక్ట్. ఏమిటి ఈ దిస్ అన్లాఫుల్ యాక్ట్? ఇది అన్నింటికి జరిగింది. అతని ప్రకారం ఈ కార్పొరేటర్ గారు, ఎంఐఎం కార్పొరేటర్ గారు గొప్పతనానికి చూడండి. I am writing to formally bring to your attention a serious incident that occurred at my residence around 1:30 PM. మిట్ట మధ్యాహ్నం 1:30 PMకి చుక్క నీరు లేకుండా ఎండలో కదలకుండా కూర్చొని అక్కడ ఉన్న హిందువులని కూడా చెప్పాను నేను, ఇలాంటిది ఏదో వెధవ పని వీళ్ళు మొదలు పెడతారని తెలిసే నాకు మీరందరూ నాయనా హిందువు అయిన ప్రతి ఒక్కడు కూర్చోవాలి అక్కడ అని వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతో కూడా రామనామం చేయించాను. అసలు మీరు ఈ రోజు దాకా ఒక ధర్నా రామనామం చేస్తూ ధర్నా చేయడం మీరు ఎక్కడ చూశారు, ఎక్కడ విన్నారో చెప్పండి. అంత శాంతియుతంగా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పట్టుకొని చేయిస్తూ ఉంటే నేను మాబుతో కూర్చొని ప్లాన్ చేసి అమ్మవారి గుడి పగలగొట్టిన బాధలో మేముంటే అతని ఇంటి మీద దండయాత్ర చేయించానా? అతని ఇంటి మీద దండయాత్ర చేయించాలంటే ఈరోజు ఎందుకు చేస్తే ఏం లాభం ఉందండి? ఆ ఇంటినే పోలింగ్ బూత్ కింద పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. కార్పొరేటర్ ఇల్లే పోలింగ్ బూత్ కింద పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ రోజు అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆ ఇంట్లోనే పెట్టుకొని తలుపులు మూసేసి పోలీస్ బందోబస్తు కూడా లేకుండా ఏమీ లేకుండా గుద్దుకుంటూ కూర్చున్నారు రిగ్గింగులు చేసుకుంటూ వాళ్ళు. ఆ రోజు ఆ ఇంటిని నేనేం చేయలే. అంటే వీళ్ళ దురాగతాలు అంతం లేకుండా అయిపోతుంది. ఎందుకు ఈ దురాగతాలు వాళ్ళు చేస్తున్నారు? సింపుల్. ఫాతిమా కాలేజ్ మనందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ మనం ఈరోజు దాకా ఈ కోణంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు. ప్రతిసారి ముస్లిములకు హిందువులకు ఒక సమన్వయం కానీ ఒక స్నేహం కానీ ఒక శాంతి కానీ ఉంటే
ముందు ఎంఐఎం వాళ్ళు రజాకార్లు భరించలేరు దీన్ని. నిజంగా పట్టుకుంటే మీరు ఒక మాట అండి, మీ అందరినీ అడుగుతాను, నేను ప్రశ్నిస్తాను. ఇలా ముస్లింల తరపున చేయడం వల్ల ఏమవుతుంది? ఎంఐఎం 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 చెప్పకుండా ముస్లిం 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 అంటారు హిందువులని వీళ్ళకు కోరిక. దాంతో రెచ్చిపోతారు హిందువులు, కడుపు శోషకొచ్చి బాధ వేసి. ఇది చేసింది ముస్లింలు కాదు, ఇది చేసింది ఎంఐఎం రజాకార్ గూండాలు. నేను అందరిలాగా చెప్పను, నేను నిజాన్ని మాత్రమే నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేసే వ్యక్తిని నేను. బైన్సా ఎలా జరిగిందండి? హిందూ ముస్లిం కాదు బైన్సా. అక్కడ కూడా వక్ఫ్ ల్యాండ్ ఉండింది. ఆ వక్ఫ్ ల్యాండ్ని ఎంఐఎం వాళ్ళు తిన్నది అరక్క, ఇంకా కావాలని ఆ వక్ఫ్ ల్యాండ్ చాలామంది హిందువులకు, రైతులకు కౌల మీద ఇచ్చారు. కౌల మీద అంటే రెంట్, లీజు మీద ఇస్తారు. కొన్ని ఏళ్లగా వాళ్ళు హాయిగా ఉన్నారు, వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళతో. కానీ వీళ్ళకి తినడానికి భూములు అయిపోయేసరికి చిటిక వేసి 15 మినిట్ 15 మినిట్ అనుకుంటే రెచ్చగొట్టి వాళ్ళ గూండాలను పంపించి ధ్వంసం చేశారు బైన్సాని. ఇప్పుడు ఇది ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్భయంగా ఎలక్షన్స్లో ఏం చేసినా కూడా ఆయన క్షమించేస్తా, నిర్భయంగా బయటకు వచ్చి హైడ్రా ప్రాజెక్టు రూపంలో అన్యాయంగా అక్రమంగా ఆక్యుపై చేసిన ల్యాండ్స్ అన్నిటినీ ఆయన కబ్జా అయిన వాటిని రిటర్న్ తీసుకుంటుంటే తన దాటి ఏంటో, తన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నాడు ఎంఐఎం అధినేత. అంటే చూసుకో రేవంత్ రెడ్డి, నీకు నేను ఇప్పుడు నా జలక్కేంటో చూపిస్తాను, ఇలాంటివి నేను మొదలు పెడతాను, ఇంకా ఇవి ఒక్కడితో సరిపోదు, ఇంకా ఇలా చాలా చేస్తాను. టీఆర్ఎస్ని ఎలా లొంగ తీసుకున్నానో నిన్ను నేను అలాగే లొంగ తీసుకుంటాను. ఎందుకని? రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ నేను చిటిక వేస్తే ముస్లిం అధినేతలకు, ముల్లాలకు, అష్రఫ్స్కి చెప్తే తప్ప అన్ని ప్రాంతాలలో తెలంగాణలో కాంగ్రెస్కి ఓట్లు పడవు అనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి వరకు చేరుస్తున్నాడు అసదుద్దీన్. ఈ గూడు పుటాణి ఇన్ని రోజుల వరకు సామాన్య ప్రజలకు అర్థం కాలేదు. బట్ నేనిస్తా దమ్కి. ఏంది ఎంఐఎం ఇచ్చేది దమ్కి? నేనిస్తున్నా దమ్కి. ఇట్లాంటి అడ్డమైన రాజకీయ ఆలోచనలు బుర్రలో పెట్టుకుని ఎంఐఎం వాళ్ళు కనుక ఇంకొక హిందూ టెంపుల్ని టచ్ చేసిన, వినాయక చవితి టైంలో గొడవలు చెయ్యాలనే ప్రయత్నం చేసినా కూడా ఈసారి అసలైన భద్రకాళి రూపం చూస్తారు నాది ఎంఐఎం వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి ధర్మబద్ధంగా ఒక పని చేస్తుంటే కూడా తట్టుకోలేని వ్యక్తులు. ఎందుకు? వీళ్ళ ఒంటి నిండా అన్యాయమైన వక్ఫ్ బోర్డ్ డబ్బులు తిని 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 చాలట్లేదు వీళ్ళకి ఇంకా. అయ్యా నేను ఒకటే ప్రశ్న వేస్తా మిమ్మల్ని, జాగో ముసల్మాన్ జాగో, జాగో ముసల్మాన్ జాగో అంటే నిద్ర లేవయ్యా. మీకు చెందవలసినవి అంటే కనీసం ఆ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ, దాని మీద వచ్చే ఫలితము డబ్బులు నెలవారీ వచ్చే దాంతో కూడా ఎంతోమంది దళితులు, ముస్లింలను పైకి తీసుకురావచ్చు, పసుమందాలను పైకి తీసుకురావచ్చు. ఎందుకు? వాళ్ళు రోజుకి భూగర్భంలో కలిసిపోతున్నారు దరిద్రంతో. ఎంఐఎం లాంటి అధినేతలు ఉండి వీళ్ళకి సరిపోవట్లేదు. బీజేపీ సెంటర్లో వక్ఫ్ బోర్డ్ యాక్ట్ తీసుకురావాలనుకున్నది ఎందుకు అనుకున్నారు? కేవలం హిందూ ల్యాండ్లు జప్తులు చేస్తున్నారని కాదు వాళ్ళ ఆ పేరు మీద. నిజంగా ఇంత విలువైన వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఎక్కడ పోయాయి? ఇన్ని ఏండ్లలో ఎంత 75% వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ పోయాయి. హిందువులేం కబ్జాలు చేయలేదే, మరి ఎవడు చేశాడు ఈ ల్యాండ్లు కబ్జాలు? ఈయన ఎంఐఎం లాంటి వాళ్ళు కబ్జాలు చేసి ఆ హక్కు అరబ్బులకు ఉంది. తెలుసా మీకు? అది హజ్ కమిటీ ఉందయ్యా నాంపల్లిలో. ఆ బిల్డింగ్ చూశారు కదా మీరు ఎప్పుడైనా? దాని ముందు కమర్షియల్ బిల్డింగ్ ఉంది. 7 సంవత్సరాలు అయిపోయింది అది, నిర్దాక్షిణ్యంగా మిగిలిపోయింది అది. అట్లా ఎవడబ్బా సొమ్మది? వక్ఫ్ బోర్డ్ డబ్బులు కావా ఇవి? కంప్లీట్ చేసి ఎంతమందికి మీరు ముస్లింలకు, వ్యాపారస్తులకు మీరు ఇచ్చేయచ్చు దాని రెంట్కి? వద్దు.
అంటే వీళ్ళకు ముస్లింలు బాగుపడడం కూడా వద్దు వీళ్ళకి. ఇదొక పెద్ద మాస్టర్ ప్లాన్. ఇది అర్థం చేసుకోకుండా అటు ముస్లింలు అట్లా హిందువులు గొడవ పడుతున్నారు తప్పిస్తే, ఈ దేవాలయాలను పగలగొట్టేది, ఆడపిల్లలని ఎత్తుకు వెళ్ళిపోయేది, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేది, ఈ డ్రగ్స్, ఇవంతా ఎంఐఎం లాంటి ఒళ్ళు కొవ్వెక్కి పొగరు పట్టిన వాళ్ళు చేస్తున్న పని. ఎవరికి తెలియదయ్యా. వాళ్ళ నాయనను హైకోర్టు డిక్లేర్ చేసింది ల్యాండ్ గ్రాబర్ అని. ఏం గ్రాబ్ చేశాడు? ల్యాండ్ ఏకంగా డిఫెన్స్ ల్యాండ్కే పెట్టాడు ఆయన పగనామాలు. ఇట్లా ఆ ముందు తరం అందరు తెలుసా, హిమాయత్ నగర్లో రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు. వాడు ఒక చిన్న బైక్ నడుపుకుంటే ఇట్లా మోటార్ సైకిల్. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత ఆస్తి? వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు తిని 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 హిందూ ముస్లింల మధ్యలో గొడవలు చేసి 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 ఏ ప్రభుత్వం ఇక్కడ అధిష్టానంలోకి వస్తుందో వాళ్ళని చేతిలో కబ్జాలు పెట్టుకోవడానికి. కానీ నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ప్రతిరోజు ఒకే రోజులా ఉండదు. నేను ఒక హిందువుని. నా శరీరంలో ఆఖరి బొట్టు రక్తం ఉన్నంత వరకు, ఊపిరాడుతున్నంత వరకు నేను న్యాయానికి ధర్మానికి నిలబడతాను. హిందువుల మీద కానీ, హిందుత్వం మీద కానీ, పండుగల మీద కానీ, దేవాలయాల మీద కానీ, ఆడకూతుళ్ళ మీద కానీ చెయ్యి దూరం మాట కన్నెత్తి తెరిచి చూసినా కూడా ప్రభుత్వాలతో నాకు సంబంధం లేదు. నేను వస్తున్నాను, ఖబర్దార్. కానీ ఇదే మీడియా సోదరుల ద్వారా నేను భారతదేశంలోని అందరూ యోగులకు, సన్యాసులకు నేను నమస్కరించి ప్రాధేయపడుతున్నాను. నిన్న ధర్నాలో కూర్చున్నంతసేపు ఎన్నో పెద్ద పెద్ద మాటలు ఒప్పుకున్నారు. నిన్న రాత్రి నుంచి మళ్ళీ పూజలు చేయనివ్వట్లేదు. ధ్వంసమైన దేవాలయాలు ఆగమ శాస్త్ర ప్రకారం శాంతి జరుగుతూనే ఉండాలి, అమ్మవారికి రోజు పూజలు జరుగుతూనే ఉండాలి అక్కడ. కాబట్టి నేను మీ బిడ్డను అనుకుంటారో, మీ సోదరిని అనుకుంటారో, దయచేసి మఠాధీశులు ఎంతమంది అయితే అంత భారతదేశం నుంచి మొత్తం తరలిరండి. దీని దేదీప్యమానమైన దేవాలయం కింద మార్చుకుందాం. అప్పుడు కానీ వీళ్లకు బుద్ధి రాదు. మనకి ఎంత శక్తి ఉందో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు అంటే ఎవరు? ఇలా ఎంఐఎం లాంటి దుండగులు, రజాకార్లకు బుద్ధి రాదు. వాళ్ళు చేసే ఒక వెధవ పనికి సుమారు 19 లక్షల హిందువులు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ముస్లింలు చేస్తారనే పేరుకి బలైపోతున్నారు. ఈ చీడ పురుగులను సమాజంలో నుంచి తీసేస్తే తప్ప హిందూ ముస్లిం రెండు వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న ప్రధానమంత్రి మాట నిజమవ్వదు. జై బోలో భారత్ మాతా కీ జై.